Hello guys, welcome to Talkies Today channel. హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ టుడే ఛానల్. సో మన బిగ్ బాస్ విన్నర్ కళ్యాణ్ పడాల లేటెస్ట్ ఇంటర్వ్యూ చూసారా? సో కేవలం ఒక గంట సేపు సాగిన ఇంటర్వ్యూలో కళ్యాణ్ పడాల అనే ఒక సగటు సామాన్యుడి పూర్తి జీవితం, అతని కష్టాలు, ఎమోషన్స్ కళ్ళకు కట్టినట్టు కనిపించాయి. సో ముఖ్యంగా మన కళ్యాణ్ తనూజ బాండింగ్ గురించి, వాళ్ళ మధ్య ఉన్న అండర్స్టాండింగ్ గురించి వచ్చిన అప్డేట్స్ చూసిన తర్వాత సో మన మ్యూచువల్ ఫండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫుల్ జోష్ లో ఉన్నారు. సో అది మాత్రమే కాదు, సో ఎవరైతే హేటర్స్ ఉన్నారో అలాగే టాక్సిక్ ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళకి కళ్యాణ్ తన మాటలతో గట్టి కౌంటర్స్ కూడా ఇచ్చారు. అసలు కళ్యాణ్ తన పర్సనల్ లైఫ్ గురించి, అలాగే తనుజ చేసిన ఆ సీక్రెట్ హెల్ప్ గురించి, అలాగే తన అప్కమింగ్ సాంగ్ గురించి ఏమేం మాట్లాడారో సో ఈ వీడియోలో పాయింట్ టు పాయింట్ మనం క్లియర్ గా డిస్కస్ చేద్దాం. సో వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ చేసి సో హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి, వీడియోకి ఎక్కువ రీచ్ వస్తుంది. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన టాకీ స్టడీ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇంకా వీడియోలో అసలు విషయానికి వస్తే సో పాయింట్స్ వైజ్ గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, సో కళ్యాణ్ తనుజ బిగ్ బాస్ హౌస్ లో ఎంత సపోర్టివ్ గా ఉన్నారో సో వాళ్ళు బయటకు వచ్చాక కూడా అంతే సపోర్టివ్ గా ఉన్నారు. సో కళ్యాణ్ రీసెంట్ గా ఒక పెద్ద ప్రాబ్లం లో అయితే ఇరుక్కున్నాడంట. సో అది సాల్వ్ అవ్వడానికి కనీసం 24 గంటలైనా పడుతుంది అనుకున్న టైంలో తనుజ ఫోన్ చేసి ఆ విషయం కనుక్కొని సో 1 అవర్ లో ఆ ప్రాబ్లం అయితే సాల్వ్ చేసేసిందంట. సో తనుజ చేసిన ఈ సీక్రెట్ హెల్ప్ గురించి కళ్యాణ్ అయితే వీడియోలో షేర్ చేసుకున్నాడు. సో ఎవరైతే వాళ్ళని విడదీయాలని చూసి ఆ టాక్సిక్ ఫ్యాన్స్ గానీ, హేటర్స్ గానీ ఉన్నారో వాళ్ళకి ఈ ఒక్క విషయం చాలు. సో వాళ్ళు బయట ఎంత క్లోజ్‌గా ఉన్నారో చెప్పడానికి. సో ఇప్పటికైనా వాళ్ళ బాండింగ్‌ని రెస్పెక్ట్ చేయడం అయితే నేర్చుకోవాలి వీళ్ళు. సో కళ్యాణ్ ఇప్పుడు దాకా ఇచ్చిన ఇంటర్వ్యూలన్నీ ఒక ఎత్తు, ఈ ఇంటర్వ్యూ ఒక ఎత్తు అని చెప్పాలి. ఎందుకంటే తనుజ గురించి చాలా స్పెషల్ మూమెంట్స్ అయితే షేర్ చేశాడు. సో తనుజ తనకు చేసిన ఈ సీక్రెట్ హెల్ప్ గురించి ఇప్పటివరకు ఎక్కడా చెప్పలేదు. సో అంతేకాదు హౌస్‌లో వాళ్ళు చాలా మంచి బాండింగ్ అయితే షేర్ చేశారు. సో వీళ్ళిద్దరి ఫ్రెండ్‌షిప్ వల్లే ఎక్కువ మంది ఆడియన్స్ కూడా చూడడం మొదలుపెట్టారు. సో బిగ్ బాస్ సీజన్ అంత టీఆర్‌పీ రావడానికి, అంత హిట్ అవ్వడానికి తనుజ ఫ్రెండ్‌షిప్ బాండింగే ముఖ్య కారణం. సో బయటకొచ్చిన తర్వాత కూడా వాళ్ళు అలాగే ఉన్నారు. కానీ కొంతమంది టాక్సిక్ ఫ్యాన్స్ వాళ్ళ మీద విపరీతమైన నెగటివిటీ క్రియేట్ చేసి సో చాలా చోట్లకి, చాలా షోస్‌కి వాళ్ళని రాకుండా చేస్తున్నారు. సో దయచేసి ఈ నెగటివిటీ చేసేవాళ్ళు ఇక్కడితో ఆపేయండి. సో బిగ్ బాస్ సీజన్ 9 ఎందుకంత హిట్ అయిందో ఒక్క విషయంలో చెప్తాను. సో బిగ్ బాస్ సీజన్ 10 ప్రోమో రిలీజ్ అయింది. అలాగే అగ్ని పరీక్ష సీజన్ 2 అప్డేట్ కూడా వచ్చింది. సో వీడియోల కింద కామెంట్స్‌లో అందరూ సో మాకు మళ్ళీ కళ్యాణే కావాలి, తనుజానే కావాలి అని కోరుకుంటున్నారు. సో కామెంట్స్ మొత్తం కళ్యాణ్, తనుజ పేర్లతో నిండిపోయింది. సో వీళ్ళ క్రేజ్ ఆ రేంజ్ లో ఉందన్నమాట. సో కళ్యాణ్, తనుజ ఇద్దరు బిగ్ బాస్ సీజన్ 9 కంప్లీట్ అయిన తర్వాత ఎక్కడా కనిపించలేదు. సో కుకు విద్యారత్నాల్లో కొన్ని వారాలు కళ్యాణ్, తనుజ కలిసి కనిపిస్తే టీఆర్పీ నెక్స్ట్ లెవెల్‌లో వచ్చింది. సో కళ్యాణ్ బయటకు వచ్చేసిన తర్వాత టీఆర్పీ తగ్గింది. ఇప్పుడు ఎంతో కొంత టీఆర్పీ వస్తుందంటే అది కేవలం తనుజ ఉండడం వల్లే. సో మేకర్స్ ఆలోచించుకోవాలి కళ్యాణ్, తనుజని ఇప్పటి వరకు ప్రాపర్ గా ఎందుకు యూజ్ చేసుకోలేదని. సో నెక్స్ట్ కళ్యాణ్ ఇంటర్వ్యూలో వాళ్ళ ఫ్యామిలీ గురించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అయితే షేర్ చేసుకున్నాడు. సో కళ్యాణ్ వాళ్ళ నాన్నగారి గురించి చెప్తూ చాలా ఎమోషనల్ విషయాలు షేర్ చేశారు. సో వాళ్ళ నాన్నగారు బిజినెస్ లో కొన్ని నెలల్లోనే కొన్ని పీక్స్ కి అయితే చూసారంట. సో ఆ తర్వాత అంతే దారుణంగా డౌన్ ఫాల్ కూడా చూసారంట. సో అంటే కళ్యాణ్ ఫ్యామిలీలోనే ఆ పోరాటం అయితే ఉంది. సో చిన్నప్పటి నుంచే వాళ్ళ నాన్నగారు అన్నం తినేటప్పుడు సో 1 అవర్ డిస్కషన్ అయితే పెట్టి సమస్యల్ని ఎలా ఫేస్ చేయాలో నేర్పించేవారట. సో అందుకే కళ్యాణ్ లో ఇప్పుడు ప్రతి కామన్ మ్యాన్ తనని తను చూసుకుంటున్నాడు. సో ఇంటర్వ్యూలో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చూసుకున్నట్టయితే సో ప్రోమోలో టైటిల్ విన్నింగ్ మూమెంట్ మళ్ళీ నా లైఫ్ లో మళ్ళీ రాకూడదని కళ్యాణ్ అనడం వెనక సో ఫుల్ వీడియో చూసిన తర్వాత అసలు రీజన్ అర్థమైంది. సో ఆ క్షణంలో వచ్చే ఫీలింగ్ చాలా హైలో ఉంటుంది. అంతకు మించిన ఫీలింగ్ లైఫ్ లో ఇంకెక్కడా రాదు. అందుకే ఆ ఉద్దేశంతోనే అలా అన్నారని కళ్యాణ్ అయితే చెప్పారు. సో అలాగే తన చిన్నతనం అంతా హాస్టల్లోనే గడిచిందని, అప్పట్లో ఫోన్ మాట్లాడుకోవడానికి కూడా ఛాన్స్ లేక పేరెంట్స్ కి దూరంగా చాలా కష్టాలు పడ్డారని చెప్తూ చాలా ఎమోషనల్ అయ్యాడు కళ్యాణ్ అయితే. సో ఇంటర్వ్యూలో నెక్స్ట్ కళ్యాణ్ తన ఫ్రెండ్స్ గురించి అయితే మాట్లాడాడు. సో కళ్యాణ్ కి ఎక్కువ మంది ఫ్రెండ్స్ లేరట. కానీ ఉన్న ఒకరిద్దరు మాత్రం చాలా జెన్యూన్ ఫ్రెండ్స్ అని చెప్పాడు. సో కళ్యాణ్ సెలబ్రిటీ అయినా కూడా వాళ్ళు తన పేరు ఎక్కడ వాడుకొని ఫేమస్ అవ్వాలని గానీ, సో ఎక్కడ కూడా పోస్ట్ గానీ, రీల్ గానీ పెట్టలేదని చెప్పాడు. సో అలాంటి ఫ్రెండ్స్ దొరకడం నిజంగా తన అదృష్టం అని కళ్యాణ్ అయితే తన ఫ్రెండ్స్ గురించి చాలా గొప్పగా అయితే షేర్ చేశాడు. సో ఇంటర్వ్యూలో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, బిగ్ బాస్ హౌస్ లో పెట్టుకునే బాండ్స్ నిజమా ఫేక్ అని అడిగారు. సో కళ్యాణ్ దానికి గట్టిగానే సమాధానం చెప్పాడు. సో బిగ్ బాస్ హౌస్ లో 100 రోజుల పాటు ఎవరు నటించలేరని, సో తనకి తనుజతో ఉన్న బాండింగ్ గానీ, సో ఇమాన్యుయల్ తో ఉన్న ఫ్రెండ్షిప్ గానీ, అలాగే రీతు డెమన్ తో ఉన్న బాండింగ్ గానీ సో ఇదంతా జెన్యూన్ అని, రియల్ అని చాలా గట్టిగా చెప్పాడు.
సో ఇంటర్వ్యూలో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కళ్యాణ్ కొత్త సాంగ్ ఈ మంత్ లోనే రాబోతుందని చెప్పాడు. సో ఇది ఒక అబ్బాయి తాలూకు బ్రేకప్ ఎమోషన్ చుట్టూ తిరిగే సాంగ్ అంట. సో ఇది కళ్యాణ్ కి ఫస్ట్ ప్రాజెక్ట్ కావడం వల్ల సో దీనిపై ముగ్గురు జీవితాలు ఆధారపడి ఉండడంతో ప్రతి లిరిక్ లోనూ ఎమోషన్ పర్ఫెక్ట్ గా కుదరాలని సో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారంట. సో అందుకే కొంచెం లేట్ అయింది కానీ రావడం మాత్రం గట్టిగా వస్తుందని కళ్యాణ్ గట్టిగానే చెప్పాడు. సో ఇంటర్వ్యూలో మోస్ట్ వాల్యుబుల్ క్వశ్చన్, ఫ్యాన్స్ కి కనెక్ట్ అయ్యే క్వశ్చన్ ఇది. సో కళ్యాణ్ చారిటీకి ఫండ్స్ ఇస్తుంటే సో కళ్యాణ్ ని చూసి ఎంతో మంది ఫ్యాన్స్ కూడా హెల్ప్ చేయడం అనేది చాలా గ్రేట్ విషయం అని సో కళ్యాణ్ అయితే ఫ్యాన్స్ గురించి చాలా గొప్పగా చెప్పాడు. సో కళ్యాణ్ కొంత చారిటీగా హెల్ప్ చేస్తున్నాడు. సో అది చూసి మన కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ వాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారు. సో తనకి ఇంత మంచి ఫ్యాన్స్ ఉన్నందుకు కళ్యాణ్ కూడా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాడు. సో ఎవరైతే కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారో ఒక లైక్ వేసుకోండి వీడియోకి. సో ఇలా డబ్బు గురించి మాట్లాడుతున్నప్పుడు సో తను ₹5 కోసం కూడా ఏడ్చిన రోజులు ఉన్నాయని, కానీ డబ్బు కంటే తన చుట్టూ ఉన్న మనుషులే తనకు ముఖ్యమని చాలా వాల్యుబుల్ మాటలు కూడా కళ్యాణ్ ఇంటర్వ్యూలో చెప్పారు. సో ఇది గైస్ అసలు సంగతి. సో కళ్యాణ్ పడాల ఇంటర్వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఒక బ్లాక్ బస్టర్ సినిమా లాగా నడిచింది. సో ప్రస్తుతం కళ్యాణ్ తనుజ ఇద్దరు వాళ్ళ కెరీర్ మీద ఫుల్ ఫోకస్ అయితే పెట్టారు. సో కళ్యాణ్ తనుజ రాబోయే ప్రాజెక్టుల్లో వాళ్ళు మంచి సక్సెస్ అవ్వాలని, సో వాళ్ళు ఏ డిసిషన్ తీసుకున్నా మనం కూడా హ్యాపీగా సెలబ్రేట్ చేయాలని కోరుకుందాం. సో మరి ఇంటర్వ్యూలో కళ్యాణ్ మాట్లాడిన మాటల్లో మీకు ఏది బాగా నచ్చింది? సో తనుజ గురించి, తనుజ చేసిన హెల్ప్ గురించి కళ్యాణ్ చెప్పిన విషయం సో మీకు ఎలా అనిపించింది? కింద కామెంట్ సెక్షన్ లో మీ ఒపీనియన్ కూడా మాతో షేర్ చేసుకోండి. సో చివరగా మీరు కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే కళ్యాణ్ అని, అలాగే తనుజ ఫ్యాన్స్ అయితే తనుజ అని, సో నాలాగే కళ్యాణ్ తనుజ మ్యూచువల్ ఫ్యాన్స్ అయితే కళ్యాణ్ తనుజ కేటీ అని కింద కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ చేయండి. సో వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ చేసి హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి, వీడియోకి ఎక్కువ రీచ్ వస్తుంది. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన టాకీ స్టూడియో ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టేసుకోండి. సో మళ్ళీ ఇంకొక మంచి లేటెస్ట్ అప్డేట్ తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.